Hello everyone, welcome to GR Life Tech channel. Today we are going to discuss in this video an important topic in criminal law. Different type of crimes in India. ఈ వీడియోలో మనం ఇండియాలో ఎటువంటి క్రైమ్స్ ఉన్నాయి, వాటి డిఫరెన్స్ ఏంటి ఈ వీడియోలో మనం చూద్దాం. టైప్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ ఇండియా. Crime affect individual, community and entire nation. So important to understand how law classifies criminal life. Crime అనేది ఇండివిజువల్ ని, సొసైటీని ఇంపాక్ట్ చేస్తుంది. ఈ లాలో క్రిమినల్ లాస్ ఏ విధంగా డివైడ్ చేశారనేది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. టైప్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ ఇండియా. ఈ క్రైమ్స్ అనేవి 3 విధాలుగా డివైడ్ చేయబడ్డాయి. అవి కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్, కాంపౌండబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. ఇలా 3 విధాలుగా డివైడ్ చేయబడ్డాయి. మొదటగా కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అనేవి వాటి నేచర్ బట్టి ఉంటాయి. ఈ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో నేరం యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి సీరియస్ అఫెన్సెస్ అని చెప్పొచ్చు. ఉదాహరణకి మర్డర్, రేప్, థెఫ్ట్ అండ్ కిడ్నాపింగ్. ఇవి కాగ్నిజబుల్ అఫెన్సెస్ కి ఉదాహరణలు. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ చేయొచ్చు వితౌట్ వారెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేవి సొసైటీని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో సివియారిటీ అనేది తక్కువగా ఉంటుంది కాగ్నిజబుల్ అఫెన్స్ తో పోల్చుకున్నప్పుడు. ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కు ఉదాహరణలు డిఫమేషన్, పబ్లిక్ న్యూసెన్స్, మైనర్ అసాల్ట్. ఇవి ఉదాహరణగా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కి చెప్పొచ్చు. ఈ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో అరెస్ట్ చేయడానికి అఫెండర్ ని వారెంట్ అనేది అవసరం అండ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఇది సొసైటీకి కొంత తక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. ఈ బెయిలబుల్ అఫెన్సెస్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్సెస్ ఆర్ లెస్ సివియారిటీ. ఈ సివియారిటీ అనేది బెయిలబుల్ అఫెన్స్ లో తక్కువ ఉంటుంది. అంటే క్రైమ్ యొక్క తీవ్రత అనేది తక్కువ ఉంటుంది. ఉదాహరణకి సింపుల్ అసాల్ట్ అండ్ పబ్లిక్ న్యూసెన్స్. వీటిలో సివియారిటీ అనేది తక్కువ ఉంటుంది. ఈ కేసుల్లో బెయిల్ అనేది అక్యూజ్డ్ కి ఇవ్వడం జరుగుతుంది. బాండ్ ఎగ్జిక్యూట్ చేసి విత్ షూరిటీ ఆర్ వితౌట్ షూరిటీ బెయిల్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఈ బెయిల్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్ లో అక్యూజ్డ్ కి రైట్ గా ఉంటుంది. అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. ఈ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అనేది అక్యూజ్డ్ కి ఎటువంటి రైట్ ఉండదు డిమాండ్ చేయడానికి బెయిల్. సో ఈ సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ క్రైమ్స్ లో. ఈ బెయిల్ ఇవ్వడం అనేది కోర్టు ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. క్రైమ్ యొక్క సివియారిటీ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఈ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కి ఉదాహరణలు మర్డర్, టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఈ విధంగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కాంపౌండబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. మొదటగా కాంపౌండబుల్ అఫెన్సెస్. కాంపౌండబుల్ అఫెన్స్ అనేది ఎవరైతే పార్టీస్ ఇన్వాల్వ్ అవుతారో ఈ అఫెన్సెస్ లో కాంప్రమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాంపౌండబుల్ అఫెన్సెస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అఫెన్సెస్ లైక్ కోరల్, డిఫమేషన్ అండ్ సింపుల్ హర్ట్. కోరల్ అంటే గొడవ పడడం, పరువు నష్టానికి సంబంధించిన విషయాలు. అండ్ సింపుల్ హర్ట్ చాలా చిన్న చిన్న అఫెన్సెస్ అన్నమాట. ఇటువంటి అఫెన్సెస్ కి కోర్టు బయట కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఈ కాంపౌండబుల్ అఫెన్స్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ లో ఖచ్చితంగా కోర్టులోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. ట్రయల్ బై కోర్ట్. కోర్టు బయట తేల్చుకోవడానికి అవకాశం ఉండదు నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ లో. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కి ఉదాహరణలు మర్డర్, హోమిసైడ్, కిడ్నాపింగ్. ఇవి నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కి ఉదాహరణలు చెప్పవచ్చు. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అనేవి ఖచ్చితంగా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అండ్ కంక్లూజన్. ఒకసారి మనం ఇప్పటి వరకు క్విక్ రివ్యూ చూద్దాం. ఇండియాలో టైప్ ఆఫ్ క్రైమ్స్ అనేవి 3 విధాలుగా డివైడ్ చేయబడ్డాయి. అవి కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్, కాంపౌండబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. ఇలా 3 విధాలుగా అఫెన్సెస్ అనేవి డివైడ్ చేయబడ్డాయి. కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది అఫెన్స్ యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. అదే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో కాగ్నిజబుల్ అఫెన్స్ తో పోల్చుకున్నప్పుడు తీవ్రత అనేది తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. కొన్ని కేసుల్లో బెయిల్ అనేది చాలా త్వరగా వస్తుంది అండ్ బెయిల్ తీసుకునే అధికారం అక్యూజ్డ్ అయితే ఉంటుంది. కొన్ని కేసుల్లో నాన్ బెయిలబుల్ కేసుల్లో బెయిల్ తీసుకోవడానికి అతనికి హక్కుగా ఉండదు. కోర్టుకి ఇష్టమైతే ఇస్తుంది, లేకపోతే లేదు. ఆ అఫెన్స్ యొక్క తీవ్రతను పరిగణన తీసుకొని కోర్టు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాంపౌండబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. ఈ కాంపౌండబుల్ అఫెన్స్ లో కోర్టు బయట కేసులు అనేవి కాంప్రమైజ్ చేసుకోవచ్చు. కాంపౌండబుల్ అఫెన్సెస్ లో. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ లో కోర్టు బయట వాళ్ళ కేసుని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండదు. కేవలం కోర్టు ద్వారా మాత్రమే వాళ్ళ యొక్క కేసుని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అఫెన్స్ అనేవి 3 విధాలుగా డివైడ్ చేయబడ్డాయి. ఐ హోప్ ఈ డిస్కషన్ అనేది మీకు అవగాహన అనేది తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను. సొసైటీలో ఉన్న క్రైమ్స్ ఎలా ఉంటాయి, అఫెన్స్ అనేవి ఏ విధంగా డివైడ్ చేయబడ్డాయి అనే విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ ఫౌండ్ ఎనీ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి.
మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.